కుకట్పల్లి నల్లచెరులో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కూల్చివేతలు చేశాక డిబ్రీస్ తీసివేయకుండా చెత్తను జమ చేస్తున్నారని మండిపడ్డారు. నల్లచెరులో నిన్న కూల్చివేతలకు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని తెలిపారు. ఇక పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చెరువులలో పట్టాలు ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నారు. నిన్న షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం వారి సామాన్లు తరలించేందుకు సైతం సమయం ఇవ్వకపోవడం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. ఇక హైడ్రా విధి విధానాలను స్పష్టం చేయాలని, రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయాన్నే కూల్చివేస్తే అక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిన్న కూల్చివేతలతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆదివారం హైడ్రా కాదు హైడ్రామా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నిన్న కూల్చివేతలు చేపట్టారని, ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకే హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేసా, కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టాదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట ఏరి వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమీడియట్గా 4 రోజుల్లో మళ్ళా జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేసారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చారు 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందా? ఎస్టీపీ వరకు స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు కంప్లీట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ హైకోర్టు ఆర్డర్ ఏమనిచ్చింది, ఏదైతే మీరు ఎస్టీపీ పెడతా ఉన్నారో ఆ ఎస్టీపీ పట్టదారులు ఇచ్చారో పట్టదారులు చేయొద్దు అని